చేయడం మాత్రం చాలా దురదృష్టకరం. అధ్యక్ష, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 1956 తర్వాత నుంచి 18 మంది ముఖ్యమంత్రులు మారారు. 25 సార్లు ముఖ్యమంత్రి సీట్లు మారాయి. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యం చేయలే. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి దళితులకి మేనమామ అని చెప్పుకున్నాడు, దళితులు నా బిడ్డలని చెప్పుకున్నాడు, అన్నీ చెప్పాడు, ముద్దులు పెట్టాడు. కానీ ఒక్క కలంపోటుతో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగ పరంగా అనుభవిస్తున్నటువంటి ఆ స్కీములను రద్దు చేయడం వెనుక ఎంతమంది నష్టపోయారు? ఆ స్కీములు ఏ స్కీముల ద్వారా ఎంతమంది నష్టపోయారు? ఆ స్కీముల్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్న సప్లాన్ నిధుల కింద దాదాపుగా 40,252 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 27 స్కీముల కింద ఎంతమందికి ప్రయోజనం లభించింది? వైసీపీ ప్రభుత్వం దురదృష్టకరంగా దౌర్జన్యంగా రద్దు చేసినటువంటి పథకాల ద్వారా ఎస్సీలకు ఎంత నష్టం జరిగిందో వివరాలను కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారితో.